హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు మన ఈ వీడియోలో ఫేక్ పెన్ డ్రైవ్స్ అండ్ ఫేక్ మెమరీ కార్డ్ స్కామ్ అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఈ ఫేక్ పెన్ డ్రైవ్స్, ఫేక్ మెమరీ కార్డ్స్ మనం కొనకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ అనేది, మనం లోకల్ మార్కెట్కి వెళ్ళి పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ కొందామని వెళ్ళినప్పుడు ఆన్లైన్లో ప్రైస్ కన్నా ఇక్కడ కొంచెం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఆన్లైన్లో 500 అలా ఉంటాయి, ఇక్కడ 200-300కే దొరికేస్తుంది అనమాట. 32 GB పెన్ డ్రైవ్ కానీ ఏదన్నా. అది మనం అక్కడ అడిగామనుకోండి, ఇది ఫేకా కాదా అంటే వాళ్ళు సిస్టంలో పెట్టి కూడా చూపిస్తారు, కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో పెట్టి కూడా చూపిస్తారు. 32 GB అయితే 32 GB అని, 64 GB అయితే 64 GB అని అక్కడ కంప్యూటర్లో చూపిస్తుంది. కానీ అది ఫేక్ అనమాట. ఫేక్ మనం ఇంటికి వచ్చి చూసిన తర్వాత దాంట్లో ఏ ఫైల్ అయినా కానీ దాంట్లో కాపీ అవ్వదు అనమాట. అది ఒక ఫేక్ ప్రోడక్ట్. అండ్ ఫేక్ అని ఎలా అంటే, ఇప్పుడు అది ఒక సమ్ ఎంబీలో ఉంటుంది అనమాట. మెమరీ కార్డ్ కానీ పెన్ డ్రైవ్ కానీ సమ్ ఎంబీలో ఉంటుంది. దాన్ని సాఫ్ట్వేర్ యూజ్ చేసి కోడింగ్ ద్వారా దాన్ని ఎంబీని జీబీలో మారుస్తుంది అనమాట. ఇప్పుడు అది దాంట్లోకి ఏది కాపీ చేయలేమన్నమాట. జస్ట్ అది చూపిస్తుంది అంతే. 32 GB అయితే 32 GB, 64 అయితే 64 అని చూపిస్తుంది. అంతేగాని దాంట్లోకి ఫైల్ ట్రాన్స్ఫర్ అవ్వవు అనమాట. ఇలా ఫేక్ ప్రోడక్ట్స్ అని ఆఫ్లైన్ మార్కెట్లో చాలా అమ్ముతారు. మీరు కొనే ముందు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే, అది ఒరిజినల్ బ్రాండా కాదా చూడండి. శాండిస్క్ అయితే శాండిస్క్, కింగ్స్టోన్ అయితే కింగ్స్టోన్, హెచ్పి అయితే హెచ్పి అని. సెకండ్ థింగ్ వచ్చేసి, ఏదైనా ఫైల్ దాంట్లో కాపీ చేయమనండి. ఏదన్నా 1 GB లేదా 500 MB ఏదో సంథింగ్ ఫైల్ అనేది కొంచెం 500+ MBది దాంట్లో కాపీ చేయమనండి. ఫేక్ అయితే దాంట్లో కాపీ అవ్వదు. ఓకే, ఫార్మేట్ చేయమని చూపిస్తుంది కానీ కాపీ మాత్రం అవ్వదు. అది ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే కాపీ అవుతుంది. ఆఫ్లైన్ మార్కెట్లో కొనేటప్పుడు అయితే మ్యాక్సిమం ఇవి చెక్ చేసుకోండి. ఇంకోటి, మనం పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ కొనే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం నోటీస్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ట్రస్టెడ్ వెబ్సైట్లో కొనండి. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి బ్రాండ్ ఉన్న వెబ్సైట్లోనే కొనండి. అంతేగాని లోకల్ వెబ్సైట్లు ఉంటాయి, కొన్ని యాడ్స్ వచ్చే వెబ్సైట్లు కొంచెం 200-100కే ఇచ్చేటట్టు ఉంటాయి. అలాంటి దాంట్లో కొనకండి. సెకండ్ టిప్ వచ్చేసి, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. మంచి కంపెనీస్ ఉంటాయి. హెచ్పి కానీ, శాండిల్స్ కానీ, కింగ్స్టోన్ కానీ మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి. లోకల్ కంపెనీస్ ఉంటాయి కొన్ని వేరే బ్రాండ్తోని. ఆ కంపెనీస్ మాత్రం తెలియని బ్రాండ్ మాత్రం కొనకండి. పెన్ డ్రైవ్లో కానీ మెమరీ కార్డ్లో కానీ తెలియని బ్రాండ్ మాత్రం కొనకండి. థర్డ్ థింగ్ వచ్చేసి, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకోండి. అంటే ఇప్పుడు కొంతమంది ఆఫీస్ పర్పస్కే ఉంటుంది, జస్ట్ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అలా ఉంటుంది. వాళ్ళు స్పీడ్ ఎక్కువ ఉన్నది కొనండి. అంటే ఫైల్స్ ట్రాన్స్ఫర్ ఊకే అటు ఇటు దీంట్లోంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు స్పీడ్ ఎక్కువ ఉన్నది కొనండి. స్పీడ్ ఎక్కువ ఉన్నదంటే USB 3.0 వస్తుంది, USB 2.0 వస్తుంది. ఊకే ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు USB 3.0ని ప్రిఫర్ చేయండి. నార్మల్గా మేము జస్ట్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం, ఎప్పుడప్పుడు యూజ్ చేస్తాం అనే వాళ్ళు USB 2 ఉన్న పెన్ డ్రైవ్ మాత్రం తీసుకోండి. ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు స్పీడ్ ఎక్కువ ఉన్నది మాత్రం ప్రిఫర్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి, మీ ల్యాప్టాప్ కానీ మీ కంప్యూటర్ కానీ రిక్వైర్మెంట్ అంటే, మీ కంప్యూటర్ USB 3 సపోర్ట్ ఉందా లేదా, లేదంటే USB 2లోనే ఉందా, దాని తగ్గట్టు తీసుకోండి. మీరు USB 2 ఉందనుకో మీ కంప్యూటర్కి, మీరు USB 3 తీసుకున్నారనుకో స్పీడ్ అనేది అవ్వదు ట్రాన్స్ఫర్. USB 2లోనే ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. అది మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ USB 3.కి సపోర్ట్ చేసి ఉంటే, మీరు USB 3 తీసుకుంటే మీకు స్పీడ్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే, మీరు పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ కొనే ముందు వారంటీ ఉన్నది తీసుకోండి. వారంటీ ఉన్నది ఎందుకంటే, మీరు ఎప్పుడైనా పెన్ డ్రైవ్ కరప్ట్ అయిపోయినా కానీ అది మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వారంటీ ఉన్నది మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇవే ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ కొనే ముందు ఇలాంటి టిప్స్ తీసుకోవాలి. ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతుంది లోకల్ మార్కెట్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.